నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం పాత బస్టాండ్ నూతన కాంప్లెక్స్ నిర్మాణానికి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరంలో కేకే స్టోర్ ను ప్రారంభించిన సినీ నటి అనసూయ. జమ్మూ కాశ్మీర్ పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భీమవరంలో కొవ్వొత్తులతో ర్యాలీ. ఉగ్రవాదాన్ని అణచివేయాలన్న శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. ఉండి నియోజకవర్గంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో రాబోయే 2 ఏళ్లలో సైన్స్ కంప్యూటర్ ల్యాబ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. భీమవరం పాత బస్టాండ్ నూతన కాంప్లెక్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరిగిందని, త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. బుధవారం పాత బస్టాండ్ ప్రాంగణంలో ఎమ్మెల్యే అంజిబాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పాత బస్టాండ్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ భీమవరం అభివృద్ధికి శరవేగంగా చర్యలు చేపట్టడం జరిగిందని, దీనిలో భాగంగానే 1962వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన పాత బస్టాండ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కొత్త బస్టాండ్ నుండి ప్రారంభమయ్యే దూర ప్రాంతాల బస్సులన్నీ పాత బస్టాండ్ కు వచ్చి వెళ్లేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. పాత బస్టాండ్ శిథిలావస్థకు చేరుకోవడంతో దాతలు సిహెచ్ రామభద్రిరాజు 30 లక్షలు ఖర్చు చేసి నూతన బస్టాండ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ముందుకు రావడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు, దాతలు, అధికారులు సహాయ సహకారాలతో భీమవరం పట్టణంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 60 సంవత్సరాల పైబడిన పాత బస్టాండ్ ను మళ్లీ పునర్నిర్మించుకోవడానికి ముందు వచ్చిన దాతలు రామభద్రిరాజు అభినందనీయులని, ఆర్టీసీ కాంప్లెక్స్ ను జూన్ 28వ తేదీ నాటికి పూర్తి చేయటకు లక్ష్యంగా పెట్టుకుని పనులను చేపట్టడం జరిగిందని అన్నారు. అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం భీమవరం పట్టణం. ఈ పట్టణానికి మౌలిక సదుపాయాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు 1962లో నిర్మించిన పాత బస్టాండ్ని పునరుద్ధరించి వచ్చే ప్రతి బస్సు ఇక్కడ ఆగే విధంగా ఏర్పాటు చేయటానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దాతలు సహకరించారు. గౌరవ జేసీ గారు, డిపో మేనేజర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వీరంతా వచ్చి ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషకరం. దీనివలన సుమారుగా 5,000 మంది ప్యాసింజర్లు అటు ఇటు వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రతి బస్సు కూడా కొత్త బస్ స్టాండ్లో బయలుదేరిన ప్రతి బస్సు కూడా ఈ స్టాండ్లోకి వచ్చి ఇక్కడి నుంచే బయలుదేరి వెళ్తుంది. అంచేత కొత్త బస్ స్టాండ్లోకి వెళ్ళవలసిన ఆవశ్యకత అంతా ఉండదు. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని, దీనికోసం అత్యంత వేగవంతంగా పనిచేయటానికి దాతలు సహకరించారు. ఆ దాతల సహకారంతో వేగంగా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గౌరవ శాసనసభ్యులకి, జేసీ గారికి, దాతలందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా సుదినం. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గొప్ప కార్యక్రమానికి ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శ్రీకారం చుట్టడం జరిగింది. పాత బస్టాండ్ అనేది భీమవరం చరిత్ర తెలిసిన వాళ్ళందరూ కూడా తెలుసు. 1962లో ఇప్పుడున్న షెల్టర్ కట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా జనాభా అంతా పెరుగుతూ ఉంటూ ఇప్పుడు ప్రస్తుతానికైతే కనుక ఈ బస్టాండ్కి రోజుకి 92 బస్సులు 186 ట్రిప్పులతో దాదాపు 5,200 మంది ప్రయాణికులు దీనికి వాడుకోవడం జరుగుతోంది. అలాగే మన ప్రజల సౌకర్యార్థం 2 టౌన్లో ఉన్న ప్రజల సౌకర్యార్థం పాలకొల్లు సైడ్ నుంచి వచ్చే బస్సులన్నీ కూడా ఈ పాత బస్టాండ్కి పొడిగించడం జరిగింది. అలాగే ఎయిర్పోర్ట్కి వెళ్ళే బస్సులు, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ఏసీ బస్సులు, హైదరాబాద్ బస్సులు అన్నీ కూడా దీని ద్వారా వెళ్ళేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి, ఇంత బృహత్తరమైన కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి దాతలకి, ఈ కార్యక్రమాన్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న మన గౌరవ శాసనసభ్యులకి అందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. భీమవరంలో సినీ నటి అనసూయ సందడి చేశారు. గురువారం భీమవరం పీపీ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కేకే స్టోర్ వస్త్ర దుకాణాన్ని అనసూయ ప్రారంభించారు. అనసూయను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. భీమవరం చాలా సార్లు వచ్చానని, ఇక్కడ అభిమానం ఎప్పటికీ మరువలేనని, ఎన్నిసార్లు అయినా భీమవరం వస్తానని అనసూయ అన్నారు. కేకే స్టోర్ లో నాణ్యమైన వస్త్రాలను తక్కువ ధరకే అందిస్తున్నారని, ఈ ప్రాంత మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సతీమణి వెంకటేశ్వరీదేవి, స్టోర్ మేనేజర్లు కిషోర్, కేఎస్ఆర్, కిరణ్ తో పాటు పలువురు ప్రముఖులు, స్టోర్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరి ప్రారంభోత్సవ ఆఫర్గా ఎంత కొంటే My voice everything వినిపిస్తుందండి వినిపిస్తే దిస్ ఇస్ ఫస్ట్ షో ఆఫ్ కేకే స్టోర్స్ దీనికన్నా నాకన్నా మీకే బాగా తెలుస్తుంది కదా కేకే స్టోర్స్ అంటేనే కెము కేటు కాబట్టి అందరూ PH చైర్మన్ గారు మిస్సెస్ ఆఫ్ చైర్మన్ మిస్సెస్ ఆఫ్ PH చైర్మన్ గారు అలా వాయిస్ ఫస్ట్ ఎవర్ షోరూమ్ ఆఫ్ కేకే స్టోర్స్. కేకే స్టోర్స్ అంటేనే షోరూమ్ మన భీమవరంలో లాంచ్ చేశారు. మరి ఓపెనింగ్ సెరమనీ ఒక స్టోర్ ఆఫర్ కింద ఎంత కొంటే అందరినీ చూసి ఆనందించాల్సిందిగా కోరుకుంటున్నాం. దిస్ ఇస్ కేకే స్టోర్స్. మన మహిళలు
కెమెరా వస్తే చెప్పున్నా చిన్న రిక్వెస్ట్ అండి, అందరికీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ 2 బిలో వస్తాయండి ఇవన్నీ కూడా. అందరికీ నమస్కారం. భీమవరం ఎప్పుడు వచ్చినా చాలా ఆనందంగా ఉంటుంది నాకు, స్పెషలీ బికాజ్ ఇక్కడ ఉన్న క్రౌడ్ ఇంక్లూడింగ్ ద మీడియా చాలా వార్మ్ స్మైల్స్తో వెల్కమ్ చెప్తూ ఉంటారు. ఎప్పుడు నేను ఆశ్చర్యపోతూ ఉంటాను, ఇంత ఎండలో కూడా ఇంత కూల్గా ఎలా వెల్కమ్ చెప్పగలుగుతారు మీరు అందరూని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్స్ అగైన్, బికాజ్ భీమవరం ఎవ్రీ విజిట్ నాకు మెమరబుల్గా ఇస్తున్నందుకు. అండ్ ఈరోజు మరింత మెమరబుల్ ఎందుకంటే మనం కేకే స్టోర్స్ గ్రాండ్ లాంచ్కి వచ్చాము అట్ భీమవరం పీపీ రోడ్. వీళ్ళ స్పెషాలిటీ సో ఐ బీన్ అసోసియేటెడ్ విత్ కిషోర్ గారు, కేసార్ గారు అండ్ సంజయ్ గారు. ప్రీవియస్లీ నాకు వీళ్ళ చేనేత కానివ్వండి అండ్ కలర్ కాంబినేషన్ స్పెషల్గా చాలా ఇష్టం. ఇప్పుడు భీమవరంకి కేకే స్టోర్స్ ద్వారా స్పెషల్గా ఏం తీసుకొచ్చారంటే, ఒకటి ప్రతి ఒక్కళ్ళు అఫోర్డ్ చేయగలిగే ఇలాంటి కలర్స్ అండ్ క్వాలిటీ అండ్ ప్రైజెస్ అండ్ వెరైటీతో వచ్చారు. ప్లస్ ఈరోజు 24th ఏప్రిల్ 2025 24 ఏప్రిల్ 2025 ఈరోజు ఓపెనింగ్ ఆఫర్ ఏంటంటే ఎంత కొంటే అంత ఫ్రీ. నేను మాత్రం ఇలాంటివి చూడలేదు, ఇంత డిస్కౌంట్ అంత డిస్కౌంట్ అని చూశాను కానీ ఎంత కొంటే అంత ఫ్రీ అన్నారు. మీరందరూ సింగిల్గా రావడం అన్యాయం, మీ ఫ్యామిలీస్తో రావాలి, నాతో మాట్లాడిన తర్వాత అందరికీ షాపింగ్ చేయించాలి, ఓకేనా? బికాజ్ ఐ డోంట్ థింక్ ఇట్లాంటి ఆఫర్ మళ్ళీ ఉంటుంది. బికాజ్ ఐ థింక్ ఫస్ట్ పోనీ నేనే చేశాను, నాకు ఇక్కడ ఆగలేక నేను 2 చీరలు కొనేసుకుంటున్నాను. సో మీరు అర్థం చేసుకోవాలి హౌ మచ్ ఐ లవ్ దెమ్ అని. తప్పకుండా కుటుంబ సమేతంగా భీమవరం చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా వచ్చి కేకే స్టోర్స్ ఈరోజు పర్టికులర్గా ఊపిరి ఆడకుండా షాపింగ్ చేసేయాలి మీరంతా. ఇదే మా ఆహ్వానం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వెరీ పేషెంట్ అండ్ let's make KK Stores a grand success in Bhimavaram. Bhimavaram, hello Bhimavaram, we are very, very, very happy to open your KK store now in Bhimavaram. First time, special prices, special range, special colors, special attractive collection. అందరికీ భీమవరం ప్రజలందరినీ మేము వచ్చి మా స్టోర్ని చూడమని అడుగుతున్నాము. వండర్ఫుల్ కలెక్షన్ ఉంది మా దగ్గర. మీరందరూ ఒక్కసారి మా స్టోర్కి వచ్చి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము.
Thank you for coming and making a grand success and grand opening today. Thank you very much. Thank you, Bhimavaram. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ వద్ద పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బుధవారం భీమవరం పట్టణంలో కొవ్వొత్తులతో శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ప్రదర్శనలో శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు మాట్లాడుతూ శాంతియుత భావంతో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్న భారతదేశం ఇతర దేశాలకు ఆదర్శనీయమని, అలాంటి దేశంలో ఉగ్రవాదుల చర్యలు దారుణమని అన్నారు. ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. పర్యాటకులపై దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు మాట్లాడుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఇతర దేశాలు పన్నుతున్న కుట్రలను కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రజలు తీవ్రంగా పరిగణించి ఉగ్రవాదులపై కఠిన చర్యలకు సన్నద్దం కావాలని అన్నారు. మరెక్కడా ఇటువంటి ఘటనలు తిరిగి చోటు చేసుకోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఉగ్రదాడిలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్సలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవూరు శ్రీనివాస్, ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, పార్టీ అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కర్రా జయచరిత, ఎంపీపీ పేరుచెర్ల విజయ నరసింహరాజు, వైఎస్ఆర్సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు చినిమెల్లి వెంకట్రాయుడు, పార్టీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ బందన పూర్ణచంద్రరావు, భీమవరం పట్టణం వీరవాసరం, భీమవరం రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, చవాకుల సత్యనారాయణ, జల్లా కొండయ్య, పార్టీ నాయకులు కోడే యుగంధర్, చిగురుపాటి సందీప్, గంటా సుందర్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్నటి రోజున జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి తీవ్రవాదుల దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది భారతదేశానికే మాయని మచ్చ. ఎంచేతనంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్నదమ్ముల్లాగా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, భాషలకి అతీతంగా జీవిస్తున్నటువంటి ఈ దేశంలో ఈ మధ్యకాలంలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు చెలరేగుతూ ఉన్నాయి. దానికి బాధ్యత ఎవరు వహించాలనేది ప్రజలు నిర్ణయించాలి. ముఖ్యంగా భారత రాజ్యాంగం నిర్మాణంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని వర్గాల వారికి సమానమైనటువంటి స్వేచ్ఛను ప్రసాదించడం జరిగింది. ఇది లౌకిక దేశం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు కల్పించబడ్డాయి. దాన్ని ఎవరు హరించినా ప్రజలందరూ కూడా వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. ఈరోజు మనం చూసినట్టయితే కనుక ఎన్నడూ లేని విధంగా ఈ మధ్యకాలంలో చాలా తీవ్రవాదం కానీ, మతవాదం కానీ ప్రచురిస్తూ ఉంది. దీనికి ఖచ్చితంగా పాలకులు ఎవరైతే ఉన్నారో ఆయా రాష్ట్రాల్లో కానీ, దేశంలో కానీ పాలకులు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇటువంటి సంఘటనలు ఈ దేశంలో జరిగినప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం వైపు చూస్తాయి. మన దేశాన్ని ఒక చులకన భావంతో, ఒక ఉగ్రవాదం భావంతో చూసేటటువంటి అవకాశం ఉంటుంది. భారతదేశం అంటే ఇతర దేశాలకి మార్గదర్శకంగా ఉండేటటువంటి ఈ దేశంలో ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉంది. వారు ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ భాష వారైనా కూడా వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఎక్కడా కూడా మరి ఈ దేశంలో ఇటువంటి సంఘటనలు జరగకపోకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు ప్రజల మీద ఉంది. ఎంచేతంటే ఎవరైతే ఇటువంటి మతతత్వాన్ని కానీ, కులతత్వాన్ని కానీ, భాషాతత్వాన్ని కానీ, ప్రాంతీయ తత్వాన్ని కానీ ప్రోత్సహిస్తారో వారిని ప్రజలు ఆయా రాజకీయ పార్టీలను కానీ, ఆయా వ్యక్తుల్ని కానీ తిరస్కరించాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. కనుక మరి ఈ యొక్క సంఘటన ఈ దేశం యొక్క పర్యాటకం మీద కానీ, ఇతర దేశాలతో మనకు ఉండేటువంటి దౌత్య విధానాల మీద కూడా ఈ యొక్క ప్రభావం పడుతుందని చెప్పి వెంటనే దీని మీద కేంద్ర ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరణించినటువంటి ఆ కుటుంబానికి కేవలమైనటువంటి ప్రగాఢ సానుభూతిని నా తరఫున, ఈ యొక్క తెలుగు ప్రజల తరఫున తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది. నిన్న సాయంత్రం పహల్గామ్లో ఉగ్రవాదులు
ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి పర్యాటకులందరినీ అతి దారుణంగా అమానుషంగా కాల్చడం జరిగింది. దీని దేశ యావత్తు అలాగే వైఎస్ఆర్ పార్టీ తరఫున పశ్చిమ గోదావరి జిల్లా తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో మరి ఎంతోమంది కలిసి అందరం సమైక్యంగా జీవిస్తూ ఉన్నాం. మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, మతాల మధ్య సిచ్చు పెట్టాలని ఎన్నో కుట్రలు పండుతున్నాయి ఇతర దేశాలు. దాంట్లో భాగస్వామిగా మరి నిన్న పహల్గాంలో అమాయకులైనటువంటి పర్యాటకుల్ని అతి దారుణంగా కాల్చడం ప్రతి ఒక్కరిని కూడా కలిసివేసింది. ఆ కుటుంబాలకి వైఎస్ఆర్ పార్టీ తరఫున తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియపరుస్తూ పహల్గాంలో జరిగిన ఉగ్రవాదులు ఎవరున్నారో వారికి మరి 38 మందిని ప్రాణాలతో బంద్ తీసుకుని కొన్ని 100 మందికి గాయాలు తగిలి హాస్పిటల్లో ఉన్నారు. ఇలాంటి చర్యల్ని చాలా భారతదేశం అంతా కూడా ఖండిస్తుంది. దాంట్లో భాగంగానే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు వారికి చనిపోయిన వారి సంతాపం తెలియజేస్తూ మరి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. మనం భిన్నత్వంలో ఏకత్వంలాగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా భారతీయులంగా ఉంటాం. కానీ మన పొరుగు దేశాలైన పాకిస్తాన్ ఈ ఉగ్రవాదులు ప్రోత్సహిస్తూ మన మీద గుచ్చుకొలిపి ఇలాంటి దుశ్చర్యలు పాల్పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా పాకిస్తాన్కి కూడా మనం గట్టి గుర్తు చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగా నిన్న జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి ఎంత మరి దారుణమన్నది మనందరం కూడా కళ్ళారా చూసాం. ఎందుకంటే కులాల మధ్యన, మతాల మధ్యన, భాషల మధ్యన గొడవలు రేపి మన దేశాన్ని ముక్కలు చేయాలన్న ఆలోచనతోటి ఇతర దేశాలు ఉన్నారు. కాబట్టి దాన్ని ఏ విధంగా మనం ఖండించి వాళ్ళని ఏ విధంగా ఎదురుదాడి చేసి వాళ్ళని అంతం చేయాలన్నది ఖచ్చితంగా మనం ఒక నిర్ణయం అన్నది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. లేకపోతే రేపు రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరిగితే ఇంకెంత ప్రమాదకరం అన్నది ఒక్కసారి గట్టిగా ఆలోచించి మనం శాంతి అనడం కాకుండా ఎవరైతే మనపై దాడి చేస్తున్నారో వాళ్ళపై ఏ విధంగా దాడి చేసి వాళ్ళకి గట్టి బుద్ధి చెప్పాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వం తీసుకుని సరైన నిర్ణయం తీసుకుని వారికి బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఎందుచేతనంటే భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా శాంతి స్వరూపాలుగా ఉండాలి తప్ప మరి ఉగ్రవాద దాడులంటే మీరు ఈ రోజున చాలామంది భయపడుతున్నారు. ఏదైతే విధానాన్ని తీసుకొచ్చారో నరేంద్ర మోడీ గారు దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేసి ఈ యొక్క ఉగ్రవాద దాడుల్ని అరికట్టి సామాన్య మానవుడు కూడా రోడ్డు మీద తిరిగే విధంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు. ఉండి నియోజకవర్గంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో రాబోయే 2 ఏళ్లలో సైన్స్ కంప్యూటర్ ల్యాబ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్టు శాసనసభ ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు తెలియజేశారు. ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముక్కు వెంకట సత్యనారాయణ ఉద్యోగ విరమణ సభ బుధవారం రాత్రి జరిగింది. ముఖ్య అతిథిగా రఘురామకృష్ణరాజు విచ్చేసి మాట్లాడారు. రాబోయే విద్యా సంవత్సరంలో ఎస్ఎస్ఏ నిధులతో 8 ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్లు, మరో 15 పాఠశాలల్లో సైన్స్ ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. తన సంకల్పానికి మద్దతుగా పూర్వ విద్యార్థులు, దాతలు ముందుకొచ్చి పలు పాఠశాలల్లో ఇప్పటికే మౌలిక వసతులు కల్పించడం అభినందనీయమని అన్నారు. ఎమ్మెల్సీలు బి గోపీమూర్తి, గాద శ్రీనివాసులు నాయుడు, జెడ్పీటీసీ సభ్యురాలు రణస్థల కనకదుర్గ, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, సర్వశిక్ష ఏసీపీ శ్యామ్ సుందర్, పీఆర్డీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య, మాజీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఎన్డీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. ఆకివీడు, పాలకోడారు, ఇది అదేం లేదు, అన్ని చోట్ల చాలా అద్భుతమైన ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరిగింది. సర్వశిక్ష అభియాన్ అది కూడా ఉన్నారు ఇక్కడ.
జిల్లా అధికారి గారు రేపు స్టార్ట్ అవబోయే అకాడమిక్ ఇయర్కి ఒక 8 పంచాయతీరాజ్ జడ్పీ స్కూళ్ళకి ఆ కంప్యూటర్ ల్యాబ్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే జిల్లా పరిషత్ సహకారంతో 15 జిల్లా పరిషత్ పాఠశాలలకి సైన్స్ ల్యాబ్ ఫెసిలిటీ కూడా చేయటం జరుగుతుంది. ప్రతి ప్రభుత్వ హై స్కూల్లో కూడా కంపల్సరీగా కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేది ఈ సంవత్సరం సగం వచ్చే సంవత్సరం నాటికి ఈ ఉండి నియోజకవర్గంలో ఆ కంప్యూటర్ ల్యాబ్ అనేది సైన్స్ ల్యాబ్ అనేది ప్రతి పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలల్ని తలదన్నే రీతిలో ఉంటుంది అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. ప్రజల సహకారమే కాదు, ఉపాధ్యాయుల సహకారం, ఆ ఫాలో అప్ అదంతా కూడా ఎంతో అవసరం. అలాగా నా ఆలోచనలకి మరి చాలా సపోర్ట్గా సత్యనారాయణ గారు ఎప్పుడు ఉన్నారు. మరి ఆయన పదవి విరమణ చేసినా, ఇందాక రిటైర్ అయితే అంత హెక్టిక్గా లేకపోయినా వారి ఇన్ని సంవత్సరాలు ఒక ఉపాధ్యాయునిగా, ఒక మేటి ఉపాధ్యాయునిగా, మరి 25 సంవత్సరాలు ఆయన హెడ్ మాస్టర్గానే పనిచేశారు. ఆయన 39 సంవత్సరాల కెరీర్లో మరి ఇంత నాలెడ్జ్ ఉండి, మరి ఇంతమంది స్టూడెంట్స్ ఆదరాభిమానాలు ఉండి, అటువంటి వారి సేవలు ఏదో రకంగా రోజు కొద్ది గంటలైనా సరే వాడుకోవాలన్న ఆలోచన వచ్చినందుకు మరి శ్యామ్ సుందర్ గారిని, సర్వశిక్ష అభియాన్ వారిని కూడా ఈ సమయంలో మనస్ఫూర్తిగా అభినందిస్తూ నిండు 100 ఏళ్ళు మంచి ఆరోగ్యంతో చక్కగా ఆయన ఉండాలని, ఆయనకి భగవంతుడు మేలు చేయాలని. ఇప్పుడు రకరకాల యూనియన్లు ఆయన ఉన్నది పిఆర్టీ అయినా అన్ని యూనియన్లు కూడా ఇంతమంది యూనియన్స్ ఇక్కడ యూనియన్ అయిందంటే అది ఖచ్చితంగా అది సత్యనారాయణ గారి గొప్పతనాన్ని చెప్పకనే చెప్తుంది. సో మేమిద్దరం కూడా ఒకే గ్రామానికి కూడా చెందిన వాళ్ళం. సత్యనారాయణ గారిది కదంబరం గ్రామం, ఒక ఊర్లోనే ఉంటాం సార్, టచ్లో ఉందాం. ఇందాక ఉప్పు ఒకటి వదిలేశాడు ఆయన, ఏవి చాలా చాలా చెప్పాడు ఆయన. ఉప్పు వదిలేశాడు, నేను ఉప్పు వాడుకుంటున్నా. ఉప్పు సత్యనారాయణ గారు మంచి ఆరోగ్యంతో ఉప్పు సత్యనారాయణ లాగా ఉండాలి అని. మరి 10 సంవత్సరాలు పనిచేసే భాగ్యం ఎవరికో కానీ రాదు. భగవంతుడు నా సంఘం యొక్క ఆశీస్సులతోటి ఇక్కడ ఉండగలిగాను. మరి ఆ పిఆర్టీ సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన శాసనసభ్యులు పెద్దలు ఉపసభాపతి గారు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి, పావుగంట కూర్చుంటామన్నారు. కూర్చున్న తర్వాత 45 నిమిషాలు అయింది. ఇంకా ఎక్కువసేపు కూర్చోబెట్టడం భావ్యం కాదు కనుక ఆయన మాట్లాడే ముందు మరి మొట్టమొదటిగా మరి రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఎంపీగా తెలుసు నాకు, కానీ దూరం నుంచి చూడటమే, దూరం నుంచి వింటమే తప్ప 1-2 సభల్లో దగ్గరగా కూర్చోవటం జరిగింది. కానీ మరి పెద్దగా అనుబంధం లేదు. ఎమ్మెల్యే గారు నెగ్గిన తర్వాత మరి మాకు 4 మండలాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరం కూడా ఒక 50 మంది సార్ దగ్గరికి వెళ్తే మరి ఆయన వ్యవస్థల మీద మాట్లాడినటువంటి మాటల తీరు చూసి ఈయన ఒక ఎన్సైక్లోపీడియా, ఇంత నాలెడ్జిబుల్ పర్సన్ అనేటువంటి విషయం మాకు ఎవ్వరికీ కూడా తెలియలేదు. 35 నిమిషాలు నిలువు కాళ్ళ మీద నుంచుని అన్ని వ్యవస్థల గురించి మాట్లాడుతూ విద్యా వ్యవస్థ గురించి కూడా చక్కగా చెప్పడం జరిగింది. సో తప్పకుండా ఆనాడే నిర్ణయం తీసుకున్నారు, పాఠశాలని అభివృద్ధి చేయాలి మాస్టర్ అన్నారు. మరి మొట్టమొదటిగా మా పాఠశాలగా రావటం, మరి ఇక్కడ స్పోర్ట్స్ కిట్స్ పంచటం, మొక్కలు నాటడం, ఈ గ్రౌండ్ బాగా లో లెవెల్లో ఉందంటే మరి సతీష్ రాజు గారి యొక్క సహకారంతో 2 లేయర్లు వేయించటం, మరి ఆ సైకిల్ షెడ్ ఎక్స్టెన్షన్ చేయించటం, ఇన్ని కార్యక్రమాలు చేయటం. ఎప్పుడైనా సరే 100 మంది రాజకీయ నాయకులు సార్ ఇంటి మంది ఉంటే మాస్టారు రండి కూర్చోండి సీటు చూపించినటువంటి మహోన్నటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. మరి ఇవాళ నా ఫంక్షన్ కి వస్తారని నేను అనుకోలేదు. ఉంటే వస్తారు, ఉంటారో అని అనుకోలేదు. మరి ఎక్కడి నుంచో కూడా వచ్చి రాజమండ్రి నుంచి 1 గంటకు దిగి మరి 3 గంటలకు భీమవరం వచ్చి ఎంతసేపు ఎప్పుడు రమ్మంటారు అని కాల్ చేసి వచ్చినటువంటి రఘురామకృష్ణరాజు గారికి మరి
నమస్సమాంజలు తెలియజేస్తూ భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి మందిరంలో స్వామివారి 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి గరుడోత్సవం నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు కంతిటి వెంకటరాజు పర్యవేక్షణలో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గరుడ వాహనంలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఉత్సవంగా ఊరేగించారు. వందలాది మంది మహిళలు స్వామివారికి హారతినిచ్చారు. కోలాటం, నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో మందిర కార్యదర్శి కుక్కల బాల, సరిపెడకల రామారావు, జానపాటి మధు, పెన్నాడ శ్రీను, కడలి వెంకటేశ్వరరావు, అల్లు రామారావు, కడలి ఫణికుమార్, అల్లం రమేష్, నళని మోహన్, ఏడిద త్రిమూర్తులు, పద్మావతి మహిళా పారాయణం బృందం పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరం 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా మరి ఈ రోజు గరుడ వాహనం మొత్తం హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి పురవీధులన్నీ కూడా స్వామివారు వెళ్ళటం జరుగుతుంది. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఒక్కరికి కూడా భక్తులందరికీ స్వామివారి దర్శనం ఏర్పాట్లన్నీ కూడా కమిటీ వారు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా భక్తుల సహకారంతో, దాతల సహకారంతో ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మిగతా భక్తులు, దాతలు కూడా వచ్చి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఏం చేసినటువంటి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు గరుడోత్సవం, సాయంత్రం గరుడోత్సవం జరుపుకుంటున్నాం. ఈ గరుడోత్సవానికి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారి సేవ చేసుకోవడానికి ఎంతో పుణ్యం ఉంటేనే కానీ ఇటువంటి అవకాశం భక్తులకు రాదు. ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మా వెంకటేశ్వర స్వామివారి దేవాలయ కమిటీ వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు ఉదయం భూవరాహలక్ష్మీ నరసింహస్వామి యాగం అండి. ఇది లోక శాంతి కళ్యాణం కోసం చేస్తున్నాము. అలాగే గురువారం సాయంత్రం వైభవోత్సవం అత్యంత వైభవంగా మా కాలనీ వీధుల్లో స్వామివారి ఊరేగింపుతోటి, మా పార్కులో బాణసంచా వేడుకలతోటి చాలా ఘనంగా జరుగుతుంది. భక్తులందరూ హౌసింగ్ బోర్డు కాలనీకి వచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందవలసిన కోరుతున్నాము. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో 28 మంది పర్యాటకులు మరణించడం అత్యంత శోచనీయమని, ఈ దారుణ ఘటనకు పాల్పడిన టెర్రరిస్టులు తగిన మూల్యం చెల్లించక తప్పదని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, యువమోర్చా జిల్లా అధ్యక్షులు కరిదెండి వినోద్ వర్మ హెచ్చరించారు. ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలుపుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి భీమవరం ప్రకాశం చౌక్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ భీమవరం నియోజకవర్గ కన్వీనర్ కాయిత సురేంద్ర, బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు తోట గంగరాజు, భీమవరం పట్టణ బీజేపీ తూర్పు, పడమర విభాగాల అధ్యక్షులు అడబాల శివ, వబిలిశెట్టి ప్రసాద్, జిల్లా సెక్రటరీ అరసవల్లి సుబ్రహ్మణ్యం, ఉండి నియోజకవర్గ కన్వీనర్ కోరా రామ్మూర్తి, పితాని వెంకటేశ్వరరావు, లంకా లక్ష్మితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన జమ్మూ కాశ్మీర్లో అనంత్ జిల్లా
పాల్గాంలో తీవ్రవాదుల దాడిని మేము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చాలా దారుణమైన దుశ్చర్య. మత ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు వారు అక్కడ బీభత్సం సృష్టించడం చాలా భారతదేశాన్నే కాదు యావత్ దేశాన్ని కూడా కదిలివేసింది. ఈరోజు టూరిజంగా అభివృద్ధి చెందుతున్న జమ్మూ కాశ్మీర్ మీద ఈ రకంగా భయభ్రాంతం చేసి వారు చేసింది పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఏదైతే ఈవేళ నిన్న జరిగిన దాంట్లో 28 మంది దుర్మరణం అవటం, అనేక మంది గాయపడటం జరిగింది. వారు చాలా దారుణంగా మీరు హిందువులా అని తెలుసుకుని మరి ఆడవారు ఉండగా మగవారి మీద దాడి చేయటం చాలా దారుణం. దీన్ని మా హోంమంత్రి అమిత్ షా గారు వెంటనే హుటాహుటిని జమ్మూ కాశ్మీర్కి రావటం, మీటింగ్ ఏర్పాటు చేసి ఈవేళ ఏదైతే బాధితులున్న వారిని అందరినీ పరామర్శించడం జరిగింది. అదే పరంగా నరేంద్ర మోడీ గారు దుబాయ్లో ఉండి వెంటనే బయలుదేరి రావటం జరిగింది. ఈరోజు యావత్ ప్రపంచ దేశాలు కూడా ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒకటే ఈవేళ అందరికీ తెలియజెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఈవేళ ఎవరైతే ఈ దుష్ట శక్తులు ఉన్నాయో ఈ ఉగ్రవాదుల్ని రాబోయే రోజుల్లో పూర్తిగా మట్టుకరిచేలా వారికి శిక్ష వేసే విధంగా ఈవేళ భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో వీరికి కఠిన చర్యలు తప్పవని తెలియజేస్తున్నాం. ఈవేళ భారతీయ జనతా పార్టీ మేము కొవ్వొత్తులు ర్యాలీ చేసి యావత్ రాష్ట్రం అంతా కూడా మాకు పిలుపు మేరకు ఈవేళ ఇక్కడ ప్రకాశం చౌక్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ ఒకటే ఇలాంటి దుష్ట శక్తుల్ని తప్పనిసరిగా మేము హరికట్టాలని భారత్ పిలుపునిస్తున్నాం. పహల్గాం ప్రాంతంలో హిందువులపై ఊచకోత చేసినటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు దుశ్చర్య వల్ల మరణించినటువంటి ఎవరైతే భారతీయులు హిందువులకి ముందుగా భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా ఈ గాయపడినటువంటి శరణార్థులు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వెంటనే కోరుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఇప్పుడైనా దేశంలో కుహాన లౌకికవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళు తెరిచి జనజీవన స్రవంతిలోకి రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి పుల్వామా దాడిలో ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం తగిన గుణపాఠం చెప్పింది. అదేవిధంగా పహల్గాంలో జరిగినటువంటి నిన్న దుశ్చర్యకు ఖచ్చితంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తగిన శాస్తి చెప్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ పాకిస్తాన్ని ఏదైతే ఉగ్రవాద దేశంగా తీర్మానించాలని ఐక్యరాజ్య సమితి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రకాశం చౌక్ భీమవరంలో ఉన్నటువంటి ప్రకాశం చౌక్ నుండి కొవ్వొత్తులు నిరసనతో వివిధ ప్రజాక్షేత్రాలు ప్రజా సంఘాలు వివిధ వర్తక వాణిజ్య సంస్థల్లో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీని ఈ యొక్క సంఘీభావంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.